హాయ్ అండి. ఇవాళ రొయ్యలు కూర చేసుకుంటున్నామండి. ఇదిగో రొయ్యలు శుభ్రం పొట్టు తీసేసి ఈ ఎన్ని మీద నల్లగా ఉంటుందండి తీగలాగా, అది శుభ్రం కడిగేసి ఆ తీగనంతా తీసేసి శుభ్రం కడిగి పెట్టుకున్నాం. కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా కారం వేస్తున్నాను. ఇవి ఇలా కలిపేసి కొద్దిసేపు పొయ్యి మీద పెట్టేస్తాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టా కదా, ఇవి బాగా నీరు ఇంకిపోయే వరకు ఉడకపెట్టేస్తామండి. హాయ్ అండి. ఎందుకండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, రొయ్యలు గోంగూర కూర చేసుకుంటున్నాము. హాయ్ అండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి, రొయ్యల గోంగూర కూర చేసుకుంటున్నాము. ఎందుకండి ఆయిల్ వేస్తున్నాం కదా, కూరకు సరిపడంతా ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ కాగిపోయింది కదా, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం. 2 పెద్ద ఉల్లిపాయలు కోసాం. కొద్దిగా కరివేపాకు వేస్తున్నా, తర్వాత కోసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నా. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవి వేగుతున్నాయి కదా, ముందు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా రొయ్యలు, కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసి వేస్తున్నాను. ఇప్పుడు గోంగూర టమాటా మిక్సీ చేసి పెట్టుకున్నది వేస్తున్నాను. ఇప్పుడు కూరకు సరిపడంత కారం వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. ఎందుకంటే గోంగూర వేసాం కదండి, అందుకని కారం ఎక్కువ పడుతుంది. కొద్దిగా పసుపు వేసాం, ముందు కొద్దిగా వేసాం కదా. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాం. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను.
ఎందుకండి కూర నూనె పైకి తేరిపోయేలాగా ఉడికిపోయింది కదా. రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.